సమావేశం ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళు సుదీర్ఘంగా సర్వీస్ చేసి ప్లాంట్కి ప్రభుత్వ రంగ సంస్థకి అంకితమై పనిచేసి ఈ నెలలో రిటైర్ అవుతున్న సందర్భంగా ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా మనం సన్మానించుకోవటం అనేది మన బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి కుల వివక్షత పోరాట కమిటీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అభినందనీయులు. ఆ కమిటీ సభ్యులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంజీవరావు గారు, ఆయన మనందరికీ ఒక ఆఫీసర్గా తెలుసో తెలియదు కానీ మనకి అందరికీ చిరపరిస్థితులు ఏంటంటే ఒక స్నేహభావంతో కలిసిపోయే మనిషి. ఆయన జనరల్ మేనేజరు లేకపోతే డిప్యూటీ జనరల్ మేనేజర్ లేకపోతే ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు మేనేజర్గా ఉన్న అసలు ఏ సందర్భంలో కూడా ఆయన్ని ఒక పెద్ద అధికారి అనే భావం ఎవరికి కల్పించలేదు, ఆయనే కల్పించలేదు, అందరితో కలిసిపోయేవారు. అలాంటి చీఫ్ గెస్ట్ ద్వారా ఈ ముగ్గురికి సన్మానం జరగడం అంటే ఈ వేదిక మీద, అందులోనూ ఇక్కడ ఈ కణితి కాలనీలో జరపడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకి మా కేవీపీఎస్ తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజున పదవీ విరమణ చేసిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే పదవిలో ఉన్నప్పుడు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా, అలాగే కేవీపీఎస్లో ఉన్న వ్యక్తులు కూడా ఎంతో కొంత ఉపయోగపడ్డారు సమాజానికి. అయితే ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎంత మేరకు పనిచేసినా కానీ వివక్షత అనేది చాలా దారుణంగా ఉన్నదనేది మనం గమనించాలి. ఆ వివక్షత ఒకప్పుడు డైరెక్ట్గా కనపడేది, కానీ ఈ రోజున ఆ వివక్షత ఇండైరెక్ట్గా కనపడదు. కనపడనటువంటి వివక్షత అణగారిన వర్గం మీద ఉన్నదనేది మనం గమనించాలి. కాబట్టి ఈ వివక్షత పోవటానికి ప్రజానీకంలో బోల్డంత మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గమనించి మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. ఈ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయటం ఎలాగా, ఈ అవసరాన్ని సమాజంలో మనం ఏ మార్గం ఈ అవసరాన్ని తీర్చగలం అనే అంకిత భావంతో మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే సమాజంలో ఉన్న రుగ్మతల్లో అందరికీ ఉండేటువంటి రుగ్మత ఒకటి, కానీ అణగారిన వర్గానికి దళిత వర్గానికి ఉన్నటువంటి రుగ్మత అనేది సపరేట్, కొంచెం ఎక్స్ట్రా బోనస్ లాంటిది అనమాట. కాబట్టి ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ సమాజంలో ఉండే రుగ్మతలు ఒక రకంగా ఉంటాయి. అదే ఆర్థికంగా వెనకబడి దళిత వర్గంలో ఉన్న వాళ్ళకి రుగ్మతలు ఇంకో రకంగా ఉంటాయి. ఏమిటవి? దళిత వర్గంగా ఉండే వాళ్ళకి మానసికమైనటువంటి సామాజిక పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఇబ్బందులు కలగజేసే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మానసికమైన ఇబ్బందులు కలగజేసే సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటే మనం మానసికంగానే మన మీద అటాక్ జరుగుతుంది. మానసికంగా అటాక్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే నీ శక్తి ఉందో ఆ శక్తియుక్తులన్నీ కూడా కుదించబడతాయి. ఎందుకు కుదించబడతాయంటే మనం అనుకోకుండానే మన తరతరాలుగా వచ్చిన బానిసత్వం మన మైండ్లో ఉంది. సో ఆ బానిసత్వం మీద ఒక కర్ర దెబ్బ కొట్టినట్టునే ఆటోమేటిక్గా మన అభివృద్ధి కార్యక్రమాలు, మన విజ్ఞత అంతా కూడా కూలిపోతుంది. సో కాబట్టి ధైర్యంగా ఈ సమాజంలో ఈ రుగ్మతలు ఉన్నటువంటి సమాజంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిని కల్పించాలి. ఆ రకంగా ఇప్పుడు వస్తున్న యువజనులకి, యూత్కి ఆ రకమైన ప్రేరణ కల్పించి ఈ సమాజంలో దళిత వర్గాన్ని ముందుకు తీసుకురావడానికి కృషి చేయాలి. ఆ పని కుల వివక్షత పోరాట కమిటీ చేస్తుందనేది
నేను ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ సమాజంలో ఆ మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి మన సన్యాసరావు గారు కానీ, విష్ణుప్రసాద్ కానీ, నాగేశ్వరరావు గారు కానీ కూడా వాళ్ళని నా తరపు నుంచి నేను కోరేది ఏంటంటే, ఈ సమాజానికి ఆ రకమైన కృషి చేసే భాగంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. దళిత వర్గానికి ఏ మేరకు మీరు సహాయపడతారో సహాయపడండి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని లేకుండా చేయడానికి ఏ మేరకు కృషి చేస్తారో ఆ రకంగా చేయాలని, మీ రాబోయే కాలంలో మీ శేష జీవితంలో మీరందరూ సెటిల్ చేసుకుంటారు కాబట్టి, చేసుకోకపోయినా చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి, రాబోయే కాలంలో మీరు సమాజానికి ఏ మేరకైనా కృషి చేసి ఈ సమాజంలో దళిత వర్గానికి ఏ మేరకైనా ఉపయోగపడాలనేసి మనవి చేస్తూ ఈ సదస్సుని ఈ సందర్భంగా అభినందనిస్తూ, మీ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను దీన్ని ప్రారంభిస్తూ ఈ సమావేశం మిగిలిన తోటి కార్మిక సోదరులందరికీ కూడా, ముఖ్యంగా గత 31వ తారీఖున రిటైర్ అయిన ముగ్గురికి కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విష్ణుప్రసాద్ గురించి కొంత ఐడియా ఉంది. ఎఫ్ఎండిలో అండ్ మా సిఐటి యాక్టివ్ మెంబర్గా ఉండేవారు. మీటింగులు కానీ, క్లాసులకు కానీ, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళడం మీటింగులప్పుడు కానీ, ఏదైనా ఇష్యూస్ వస్తే క్రియాశీలకంగా ఉండడంలో కానీ, ఎందుకంటే ఎఫ్ఎండి అంటేనే చాలా ఐఎన్టీసీ కంచుకోట. ఆర్ఎంహెచ్పి కూడా అంతే. మొదట్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఉండే ఈ ప్లాంట్లో మేము జాయిన్ అయినప్పుడు 82లో వాళ్ళు జాయిన్ అయ్యారు. 82 నుంచి 87 వరకు వాళ్ళు వేసిన ఫౌండేషన్లో ఫస్ట్ బ్యాచ్ మాది. మేము, ధనరాజు, కె శ్రీనివాసు అందరూ తెలుసు మీకు. సో ఈ బ్యాచ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మాకు ఫైటింగ్లు అంతా ఎఫ్ఎండి, ఎల్ఎంఎం, ఆర్ఎంహెచ్పి, తర్వాత సిఆర్ఎంపి, వీటన్నిటి కంటే ఎక్కువ 2 ఆకులు ఎక్కువ చదువుకుని గొడవలు జరిగిందంతా ఇంజనీరింగ్ షాప్స్, దాస్ వాళ్ళ డిపార్ట్మెంటు. అక్కడ మాకు సూరిబాబు, దాసు వీళ్ళందరూ కూడా, మన కోటయ్య గారు, జాషువా మొదట్లో ఉండేవాడు, అగా సోదరుడు పేరు సరిగా రావట్లేదు, అంతా కూడా అప్పుడు చాలా యాక్టివ్గా ఉండి ఆ డిపార్ట్మెంట్లో సిఐటి ఎదుగుదల కృషి. ముఖ్యంగా నా వరకు చూస్తే ఆర్ఎంహెచ్పిలో మాకు సిహెచ్పి అనేది, ఆర్ఎంహెచ్పియే ఐఎన్టీసీ కోట అనుకుంటే దాంట్లో సిహెచ్పి మహాకంచు కోట. ఇంకా ఐఎన్టీసీ తప్పితే ఏఐటీసీ, ఇంకా వేరే సిఐటి అనే పదం ఉండేది కాదు. మాకు ఫస్ట్ పిల్లరు మా సన్యాసరావు గారు. ఈయన చాలా షార్ప్గా ఉండేవారు. రండి మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా అని. దేనబొందు కానీ నేను కానీ మొదటి వెళ్ళి మీటింగ్ పెట్టాలంటే మాకు చెమటలు పడతా ఉండేవి. ఎందుకంటే సబ్జెక్ట్ గురించి కాదు, సబ్జెక్ట్ ఏదైనా చెప్పగలం, అర్థంగా ఆర్గ్యుమెంట్ చేసి మీటింగ్ అవ్వకుండా మీటింగ్ లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసానంటే అందరూ వెళ్ళిపోయేవారు అంతే. రెండోది ఏంటంటే, మొదట్లో ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో మా గోదావరి జిల్లాలో ఉన్నట్టే ఒక చిన్న తెగులు ఉంది. మొదట్లో స్కాన్ చేస్తారు ఈడెవడా అని. ఆ స్కాన్కి ముందు ఈయన నేను దొరకలేదు, మేమెవరో తెలియదు. విచిత్రం ఏంటంటే ఆర్ఎంహెచ్పిలో డామినేటెడ్ క్యాస్ట్లు కూడా మా ఇద్దరయ్యాయి. అది తర్వాత తెలిసింది వాళ్ళకి. తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఈయన అనేవారు, రండి మీకు ఎందుకు, ఒకడున్నా ఇద్దరున్నా మీరు వచ్చి విషయాలు చెప్పాల్సిందే, మన సిఐటీలో అయినా వాళ్ళందరికీ తెలియాల్సిందే అని చెప్పేసాను. అట్లాగా ఆయన చొరవతోటి మీరు చెప్తే నమ్మరు, ఈ రోజున 50-50%కి ప్రతి బ్రిగేడ్లో సిఐటి ఎదుగుదల వచ్చింది అంటే ఐఎన్టీసీ, ఏఐటీసీ కలిపి సగం, సిఐటి సగం. ఆ స్థాయికి తీసుకురావడంలో చాలా కీలకమైన వ్యక్తి. సిఐటి ఒక మెయిన్ పిల్లర్ ఉండడమే కాదు, మన కేవీపీఎస్సీ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా, ఏ కార్యక్రమం ఉన్నా ఏం జరిగినా అన్నింటిలో కూడా. అయితే మొదటే సహజంగా మేము ఏం చేసేవాళ్ళం అంటే, సిఐటిలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని సిపిఎం పార్టీకి ఆహ్వానించేవాళ్ళం. నేను ఎంత కూడా అప్పుడు పార్టీ స్టీల్ డివిజన్ కార్యదర్శిని. క్లాసులు కూడా ఈయన పిలిచా. ఈయన ఫస్టే ఈయనకి అర్థమైపోయి ఒకటి చెప్పాడు, డిసిహెచ్ గారు ఏమనుకోవద్దు, నేను యూనియన్ వరకు, కేవీపీఎస్ వరకు, బయట ఏ సోషల్ యాక్టివిటీస్ ఉన్నా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాను. కానీ నాకు మొదటి నుంచి నాకు టీడీపీ ఫేవర్ని, నాకు లోకల్గా కూడా నేను టీడీపీకి యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. కాబట్టి ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అన్నారు. అలా అని సిపిఎం విధానాలు కానీ, పార్టీ తీసుకున్న కార్యక్రమాలు వాటికి సంబంధించి ఎంతవరకు ఏం చేయాలో అన్నిటికీ ఆయన సహకరించేవారు. ఆ రకంగా కార్యవర్గ దృక్పథం విషయంలో కొన్ని సందర్భాల్లో టీడీపీ ఏమన్నా చేస్తే చిన్న అసంతృప్తి నా దగ్గర కూడా చెప్పేవారు, ఏంటంటే ఇలా ఉంది ఇలా పరిస్థితి అని చెప్పేసి అని చిన్న. అయినప్పటికీ కూడా, ఎందుకంటే
వాళ్ళు కూడా గుర్తించి ఈయన్ని మన జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీ దీనికి కూడా ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చి గౌరవించారు. ఆ రకంగా అటు పార్టీ విషయంలో కానీ ఇటు సోషల్ యాక్టివిటీ విషయంలో కానీ ముఖ్యంగా మాకు ఆర్ఎంహెచ్పిలో మాత్రం పెద్ద అసెట్. ఈయన ప్రెసిడెంట్, తర్వాత మా రత్నం, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు, దీనబంధు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ కృషి వల్ల చాలా యాక్టివ్. అలాగే మన ఎంప్లాయీస్ ఫ్యామిలీ పిక్నిక్లు కానీ ఏం జరిగినా సరే అన్నిట్లో కూడా మన సిఐటి వాయిస్ కానీ అభ్యుదయ విషయాలు కానీ మన కేవీపీఎస్ తరఫున కార్యక్రమాలు కానీ ఏది ఉన్నా సరే ముందుండి సహకరించి ఆ రకంగా ప్రజాతంత్ర ఉద్యమానికి ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈ రోజున సొసైటీలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ పనికిమాలిన గ్యాంగ్ ఎన్ని ప్రచారాలు చేసినా సరే తిప్పుకొట్టగలిగే ధైర్యం స్థైర్యం వచ్చిందంటే ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల. ముఖ్యంగా మొదటి నుంచి మనకి వడ్లపూడిలో అగనంపూడి ఈ రెండు కూడా కొంచెం వామపక్ష భావాలకి బాగా సపోర్ట్ చేసే గ్రామాలు. ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసిందంతా గంగవరం, గంట్యాడ. అది అందరికీ తెలుసున్నది. ఏదేమైనప్పటికీ ఈ రోజున మన పెద్దలు సంజీవరావు గారు, ఆయన నిజంగానే మొదట్లో నేను మధుతో అనేవాడిని, చూడు వాళ్ళు సంజీవరావు గారితో ఆర్గ్యుమెంట్ చేస్తాననేవాడిని, నీ టాలెంట్ ఎక్కడన్నా చూపించు కానీ ఆయన దగ్గర చూపించలేమనేవాడిని. నిజంగా నేను ఓడిపోయాను 2-3 అంశాల్లో. ఎందుకంటే పెద్ద పెద్ద పంచాయత్ చౌదరి, సి అప్పారావు గారు తెలుసు కదా, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులో. అటువంటి వ్యక్తులనే మేము మా టీం అంతా వెళ్ళి దడదలు ఆడించేవాళ్ళు. కానీ ఈయన తిరిగి మెల్ట్ అయిపోయేవాళ్ళు. ఆయన పలకరింపు కానీ, ఆయన అంటే అప్రోచ్ కానీ, విషయం తెలుసుకున్న తర్వాత కన్విన్స్ చేసే విధానం కానీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మాకు వసంతరావు గారిని చూసి మేము ఎంత నేర్చుకున్నానో, సంజయరావు గారిని చూసి అంత నేర్చుకున్నాను. కాబట్టి రెండోది మాకు లేటెస్ట్గా రాధికా మేడం గారు, ఇప్పుడు కోకోన ఆర్ఎంహెచ్పి హెచ్ఆర్ మేడం, నిజంగా వీళ్ళ ముగ్గురు మన ప్లాంట్కి ఎంత చెప్పినా తక్కువే. చాలా ఐఆర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ 2 దశాబ్దాల కాలంలో వీళ్ళు తీసుకున్న చొరవకి నేనైతే మన రాష్ట్రంలో అత్యున్నతమైన అవార్డు ఏదైనా ఉంటే మాత్రం సిఫార్సు చేయడానికి ఏ ఇది లేదు. ఎందుకంటే మన ఎంప్లాయీస్ ఎమోషన్స్ అర్థం చేసుకుని మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ ఎత్తుగాళ్ళు, వాళ్ళ కుట్రలు అనొచ్చు మన భాషలో. అయితే మేనేజ్మెంట్ ఎప్పుడు కార్మికుడిని ఎలా పీల్చి పిప్పి చేయాలని చూస్తుంది. దాన్ని కూడా డైజెస్ట్ చేసుకుంటూ మనల్ని ఎలా కన్విన్స్ చేసి మోటివేట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తులు ఎక్కడ నేర్చుకున్నారో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ టాలెంట్కి. ఏదైనా మిగిలిన సోదరులు, సార్కి నాకు అంత పరిచయం లేదు. కన్స్ట్రక్షన్ అంటున్నారు అంటే విన్నాను, చూశాను కానీ నాకు అంత పరిచయం లేదు నాగేశ్వర సార్ తోటి. అలాగే మన విష్ణుప్రసాద్ అయితే మొదటి నుంచి మాకు నైబర్ కూడా సెక్టర్ 5లో. సో వీళ్ళ ముగ్గురికి కూడా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి మరోమారు ధన్యవాదాలు. ఈరోజు మన స్టీల్ ప్లాంట్లో గత 30-35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో అటు ప్లాంట్కి ఇటు వారి ఏదైతే వచ్చిన సామాజిక వర్గానికి ఎనలేని కృషి చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని మనం ఈరోజు ఇక్కడ సన్మానించుకుంటున్నాం. మన ప్లాంట్లో చాలామంది రిటైర్ అవ్వారు. ఆ చాలామందిలో ఈ ముగ్గురు స్పెషల్ కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ ముగ్గురికి కూడా మనం ఇక్కడ ఈ అభినందన సభ అన్నది నిర్వహించుకుంటున్నాం. ఏదైతే వారు వచ్చిన సామాజిక వర్గం నుంచి కానివ్వండి, వారు వచ్చిన స్థితిగతుల నుంచి కూడా అధ్యయనం చేసి అనేక సమస్యల మీద సతమతం అవుతూ కూడా వారు నా పరిస్థితులు మరో వ్యక్తికి రాకూడదనే సదుద్దేశంతో గత 35 సంవత్సరాలుగా కూడా వారు కృషి చేశారు. అలాగే మన గెస్ట్ గారు ఏదైతే సంజయరావు గారి గురించి చెప్పారో, ఆయన కూడా అటు చదువుకున్న దగ్గర నుంచి కూడా అనేక ఉద్యమాల్లో ఆయన మమేకమై అక్కడ ఉన్న విద్యార్థుల్ని, తోటి విద్యార్థుల్ని, అలాగే అక్కడ వివక్షత గురవుతున్న వారిని కూడా వారి యొక్క చాతుర్యంతో వారిని ఎడ్యుకేట్ చేసి వారిని ఈ సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేశారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ట్రైనింగ్ సెంటర్లో ముందు వచ్చారు. ఆ ట్రైనింగ్ సెంటర్లో వచ్చినప్పటి నుంచి కూడా వారు ఏదైతే ట్రైనీస్గా స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవుతున్నారో వారందరికి కూడా ఈ అవగాహన సదస్సులు
అవగాహన కార్యక్రమాలు వారు ఎలాగ అభివృద్ధి చెందాలి, వారి పిల్లల్ని ఎలాగ అభివృద్ధి పదంలో నడిపించాలి, వారి సమాజంలో ఉన్న మిగతా సభ్యుల్ని ఎలాగ ఎడ్యుకేట్ చేయాలనే విషయాల మీద అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారికి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండి చివరి రోజు వరకు కూడా ఆయన కృషి చేశారు. అటువంటి మహా వ్యక్తులు మనం కుల వివక్ష వ్యతిరేక సంఘం గుర్తించి వారిని మనం ఈ విధంగా మరింత మీ అందరికీ ఉపయోగపడేలాగా వారి బాటలో వారి ఏదైతే కార్యక్రమాలు నిర్వహించారో అవి చూసి లేకపోతే వారికి తెలుసుకొని వారి బాటలో కూడా మీరందరూ కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ సమాజంలో విద్యార్థులు అవనివ్వండి, యువకులు అవనివ్వండి, మమేకమై ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజున్న హర్డిల్స్ని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి అవగాహన సదస్సులు మరియు ప్రతి దళితపేటలో కూడా ప్రతి ఏరియాలో కూడా జరగవలసి ఉంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఈ మన అనుకోకుండా సన్యాసిరావు గారిది ఈ కాలనీ పక్క వెళ్ళే, అందుకనే ఇక్కడ మనం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాం. దానికి వారు కూడా సహకరించారు. అందుకని ఈ కనితి కాలనీలో హై స్కూల్లో మనం ఈరోజు ప్రతి నెల చేసే కార్యక్రమానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే నాగేశ్వరరావు గారు నా యాక్చువల్గా అయితే మా రిలేటివే, ఆయన 91లో స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వాడు సీనియర్ ట్రైనీగా. అలాగే అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఈ సమాజంలో అందరినీ మేలుకొల్పుతూ ఏదైతే ఈ పల్లెల నుంచి వచ్చే వారిని ఎడ్యుకేట్ చేస్తూ వారిని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అభివృద్ధి పదంలోకి నడిపించడానికి ఎంతో కృషి చేశారు. వారిని ఈరోజు మన కేవీపీఎస్ తరఫున సన్మానించుకోవడం ఎంతో ముదావహం. అలాగే విష్ణుప్రసాద్ గారు ఎఫ్ఎండి డిపార్ట్మెంటు, వారు కూడా వారి పిల్లలకి ఎడ్యుకేట్ చేసి ఐఐటి కూడా చదివించి మంచి ఉన్నత దీనికి తీసుకొచ్చారు. అలాగే వారితో పనిచేస్తున్న వారిని కూడా కౌన్సిలింగ్ చేస్తూ, అలాగే కేవీపీఎస్ కార్యక్రమాల్లో నిరంతరము శ్రమిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే ఈ వివక్షత పోగొట్టడానికి ఈ రాష్ట్రంలో అవనివ్వండి, ఈ విశాఖపట్నం సిటీలో అవనివ్వండి, అలాగే మన ప్లాంట్లో అవనివ్వండి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ముందు నుంచి కూడా మమేకమై పనిచేసిన విష్ణుప్రసాద్ గారు, అలాగే మన సన్యాసిరావు గారు అలాగా చెప్పక్కర్లేదు, ఈ కాలనీలో కూడా ఆయన పనిచేశారు. అలాగే ప్లాంట్లో డిపార్ట్మెంట్లో ఆర్ఎంహెచ్మి డిపార్ట్మెంట్లో ఆయన సిఐటిగా ప్రెసిడెంట్గా, అలాగే కేవీపీఎస్ వైస్ ప్రెసిడెంట్గా, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా అనేకమైన పదవులు నిర్వహించి వీరి ఎస్సీ ఎస్టీ అవగాహన కోసం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ కాలనీస్ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు. అలాగే ఇక్కడ కాలనీలో కూడా ఏదైతే దీనికి కూడా ఆయన కృషి చేసి ఈయన హయాంలో కూడా ఈ కమ్యూనిటీ హాల్ని కానీ కళ్యాణ మండపం కానీ నిర్మాణం చేసుకోవడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అటువంటి వారిని ఈరోజు కేవీపీఎస్ ఇక్కడ సన్మానించుకోవడం చాలా గర్వకారణం. వారు చేసిన సేవకు గుర్తిస్తూ మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే మునుముందు కూడా వారు మరింత మమేకమై పనిచేయాలని కోరుకుంటూ గారికి, విష్ణుప్రసాద్ గారికి, అలాగే నాయకుడు ఈ ముందు అతని యూత్కి ఇవ్వాలి శ్రీకాంత్ గారికి, పల్లెటి శ్రీకాంత్ గారికి, అలాగే నరసింహ గారికి, శ్రీనివాస్ గారికి, మన చిరంజీవి గారికి, కృష్ణారావు గారికి, వెంకటరావు గారికి, ప్రసాద్ గారికి, వేదిక ముందు కూడా పెద్దలు ఉన్నారు, అందరికీ ఇక్కడ నా యొక్క వందనాలు. మనం ఒకటి ఊహించండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయులు మనం ముందుగానే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఇంత చైతన్యవంతంగానో ఇంత హ్యాపీగా ఉండగలిగేవారా? సో కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సిస్టాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని స్వతంత్రం వచ్చినప్పుడు వీళ్ళకి ప్రత్యేక ప్రివిలేజెస్ క్రియేట్ చేయబట్టి వీరందరికీ కూడా విద్యలో ఈ అవకాశం ఉండబట్టి
ఒక స్టీల్ ప్లాంట్లో అవ్వచ్చు, దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ టు వెస్ట్ అందరూ కూడా చదువుకుని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉండగలిగారు. అందులో భాగంగా నేను కూడా ఒక ఏపీఎస్సిబి ఎంప్లాయీ వర్కర్ కొడుకుని అక్కడి నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ గాజువాకలో చదువుకుని ఆంధ్ర యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకుని ఐఐటి బొంబాయికి వెళ్ళాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రిజర్వేషన్ ఉండడం. సో అవి తల్లిదండ్రులు విద్య మీద అవగాహన కలిగి ఉండడం. ఇక్కడ ఉన్నందుకు ఇందాక నుంచి చెప్తున్నారు, ఇంక్లూడింగ్ బల్రెడ్డి శ్రీకాంత్ గారు సహా ప్రతి వాళ్ళు కూడా. నేను ఫస్ట్ రాగానే హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే పిల్లలకి ఆయన చదువు చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే చదువు మీద అవగాహన ఉందో, ఇప్పుడు ఇక్కడ అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, ఇంకొకరు ఎక్కడికి వెళ్ళారన్నారు, వాళ్ళకి చదువు మీద అవగాహన ఉన్న బట్టి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బంగారం పాట అయింది. సో ముందుగా ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక ప్రధాన లక్షణం. మీరు ఎడ్యుకేట్ అవ్వండి, మీ ఫ్యామిలీలో అదర్ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయండి, మీ చుట్టుపక్కలని ఎడ్యుకేట్ చేయండి. ఇంకా అవకాశం అయితే మన శ్రీకాంత్ గారి లాగా సోషల్ సర్వీస్లో ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఇది అన్నిటికంటే పెద్ద టూల్. చాలామంది ఉద్యమాలు యాక్చువల్గా నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేసినప్పుడు నా వంతు కృషిగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఆల్ బీసీ క్యాస్ట్ అందరినీ కూడా ఒకటే చేశాను. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను. అంటే దాని ఒక యూనిటీ. ఎందుకంటే మేము కరెక్ట్గా ఇంజనీరింగ్ చదివిన 83, 84లోనే మండల కమిషన్ వచ్చింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే మీరు ఎవరు నాకు చెప్పినా నమ్మరు, మండల కమిషన్కి వెళ్ళి తల్లు తిన వాళ్ళందరూ బీసీలే. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దాని వ్యతిరేకంగా అంటే అది ఏంటో కూడా తెలియని నాలెడ్జ్లో ఉండిపోయారు. తర్వాత తన్నులు తిని వచ్చిన తర్వాత మీరు ఎందుకురా వెళ్ళారు అని అంటే వాళ్ళకి తెలియలేదు. ఒరే నీకు పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్లోనూ అదర్ దాంట్లో ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు వెళ్ళి తన్నులు తినవేంటి అయితే పాక అంత అవేర్నెస్ లేకుండా ఉన్నారన్నమాట ప్రజలు. అది ఫస్ట్ మనం తెలుసుకొచ్చింది. సో ఆ విధమైన కాన్సెప్ట్స్లో నేను ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం అందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చాను. ఇక్కడ ఉద్యోగం జాయిన్ అయ్యాను, ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే ఇక్కడ ఒక నేషనల్ కమిషన్ మెంబర్ గారు వచ్చి ఈ 26 సంఘాలు కొట్టుకోవడం చూస్తే వాళ్ళని ఏకం చేయమన్నారు. సో దానికి కూడా అంతకుముందు అనుభవం ఉండడంతో అందరినీ కూర్చోబెట్టి 18 + 5 18 ఉండేవి. మళ్ళీ మేనేజ్మెంటే ఒక 5 రిజిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి 23 కలిపి ఒకటి చేసాము. దానివలన చాలా బెనిఫిట్స్ పొందారు. అదొక లిస్టు, అది చదవడానికి కాదు. తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారు మీరు పేపర్లో చూస్తుంటారు, ఆయన కూడా సామాజిక న్యాయకర్త. ఆయన వచ్చి ఇక్కడ 6 సంఘాలుగా గొడవలు పడడం అవన్నీ చూసి మళ్ళీ మేనేజ్మెంట్ అప్పటినటువంటి మసూల్రావు గారిని, డాక్టర్ జీవీఎస్ గారిని రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ ఇలాంటి నేనే చేయగలనని నాకు అవకాశం ఇచ్చారు. దానికి వాళ్ళందరూ కూడా సహకరించారు, 6 సంఘాలు సహకరించారు. మళ్ళీ ఒక యూనిటీగా వచ్చింది. తర్వాత నేను ఇంకా రిటైర్డ్ అయిపోతున్నప్పుడు లాస్ట్లో అందరికీ ఒక లైజన్ ఆఫీసర్, అంటే ఎందుకంటే లైజన్ ఆఫీసర్ అంటే వాళ్ళ సమస్యల్ని మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఈఎస్డబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఉంది, పీడబ్ల్యూడీకి ఉంది, ఎస్సీ ఎస్టీకి ఉంది, ఓబీసీకి ఉంది. లాస్ట్లో ఒకే ఒక రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మెన్కి లేదని లాస్ట్ 5 డేస్లో మొత్తానికి ఎలాగోలాగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాలని సంకల్పంతో ఏంటి అంటే చాలామంది సైనికులు ఎన్నో కష్టాలు పడి మనకు తెలియని విషయం కాదు, చాలామంది మన ఫ్యామిలీస్లో కూడా ఉంటుంటారు. ఎక్కడో బోర్డర్లో తిండి తిప్పలేక ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు తర్వాత 15 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు. ఎంతో కొంత చేసేవాళ్ళండి క్వార్టర్ సాట్లోనూ. బట్ తర్వాత ఈ యొక్క సినారియోలో వాళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా పోద్దనే ఐడియా నాకు లాస్ట్ 5-6 డేస్లోనే వచ్చింది, లాస్ట్ 1 వీక్లో. దానికి కూడా పీపీఎంలో ఉన్న ఉమేశ్వరరావు గారిని లైజన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఉంటే వాళ్ళ సమస్యలు ఒకటి ఉంటాయి, అది అట్లీస్ట్ మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా ఇందాక మన సార్ చెప్పారు, ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ రిజర్వేషన్, రిప్రజెంటేషన్. ప్రతి ఒక్క గ్రూప్ నుండి కూడా పార్లమెంట్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళ యొక్క ప్రతినిధి ఉండాలనేదే డాక్టర్ బి అంబేద్కర్ యొక్క ప్రాధాన్యత. సో ఏ అంబేద్కరిస్ట్ అయినా సరే యూనిటీని కోరుకున్నవాడే డాక్టర్ అంబేద్కరిస్ట్ అవుతారు. అంటే ప్రతి ఒక్క మూల కార్నర్ పర్సన్ కూడా అతని యొక్క స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండాలి. మీరు ఇండియన్ ప్రియాంబుల్ చదివితే అక్కడ స్వేచ్ఛలో థాట్ అని ఉంటుంది. అది ఒక ఆయన నన్ను అడిగాడు, సార్ మీకు బిలీఫ్కి ఫ్రీడము
లేకపోతే స్వేచ్ఛగా మతం స్వేచ్ఛ భావన థాట్ ఆలోచనకి కూడా స్వేచ్ఛ ఏంటి సార్ అడిగాడు. అంటే మీరు ఆలోచించండి, నేను ఏదైనా ఆలోచించుకోవచ్చు కదా, దానికి స్వేచ్ఛ ఏంటి అసలు? మీరు అది కానీ ఓన్లీ బుద్ధిజం చేసిన వాళ్ళకి కానీ లేదా డాక్టర్ అంబేద్కర్ బుక్స్ ఎక్కువ చదివిన వాళ్ళకి ఉంటుంది. కరెక్టేనండి, ఆలోచనకి స్వేచ్ఛ ఏంటి, నేను అమెరికాలో ఉన్నట్టు ఆలోచించుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మీరు ఆలోచించారో లేదో, మీరు తిరిగే పరిసరాలను బట్టి మీకున్న ఎన్విరాన్మెంట్ బట్టే మీ థాట్స్ వస్తాయి. అంటే వీళ్ళ థాట్స్ కూడా స్వేచ్ఛగా ఉండాలంటే అటువంటి ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ క్రియేట్ చేయాలనేది ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది మీరు అది ఇంకా అంటే ఇది డీప్గా చెప్పాలంటే ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగితే అతనికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చెప్పాను. అంటే అంత 1 అవర్ అంటే మీకు ఆల్రెడీ చాలా దూరం నుంచి వచ్చారు. అంటే షార్ట్ కట్లు ఏంటంటే మనకు మంచి ఆలోచన రావాలని చూడండి, మీరు ఆలోచించండి. మీరు అందరూ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు, ఒక ఉన్నతమైన సాధినారు, ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన దాసు గారు ఇంత స్వేచ్ఛగా మాట్లాడారు. ఇదే దాసు గారు తమ్ముడు విలేజ్లో ఉన్నాయనుకోండి, ఇంత నాలెడ్జ్, ఇంత తెలివితేటలు, ఇంత థాట్ ఉంటుందా? అంటే ఒక ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు మన దాసు గారి యొక్క స్పీచ్కి అందరూ ఇన్స్పిరేషన్ అయ్యాం. అలాగే ఆయనే చెప్పారు, కత్తి పద్మారావు గారు సంస్కృతం చదువుకున్నారు అనేసి మన చార్ట్స్. అదే ఏజ్ ఉన్న ఆయన గ్రూప్ ఆయన ఒక వేరే చోట నివసిస్తే అదే తెలివితేటలు ఉన్న రావు. అంటే గవర్నమెంట్ విద్య, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవన్నీ క్రియేట్ చేస్తేనే ఆ థాట్ ప్రాసెస్ కూడా స్వేచ్ఛగా వస్తనేది ప్రియాంబుల్ రాయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది మీరు అదే ఒకరోజు అది తర్వాత నిన్నే చెప్పాను, నిన్న ఒక సన్మాన సభ చేస్తే నేను మన హెచ్ఆర్డి సెంటర్లో కూడా ఈ కాన్స్టిట్యూషన్ గురించి, రిజర్వేషన్స్ గురించి క్లాసులు చెప్తానని ఓపెన్ బయట కూడా నేను చెప్తాను. మీరందరూ ఏంటంటే నాలెడ్జ్ని బేస్ చేసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్. తర్వాత పిల్లల్ని, తోటి వాళ్ళని, చుట్టుపక్కలని చదివించండి. ఆ చదువు అనేది ఆటోమేటిక్గా అది స్లో, ఒకరోజు మీకు కనిపించదు. ఒక ఆయన అన్నాడు, సార్ ఏంటి సార్ ఇంప్రూవ్మెంట్ అన్నాడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నారు, ఒక 100 ఏళ్ళ కిందట వ్యవసాయం చేస్తే 10 బస్తాలు పండాయి, తర్వాత చేస్తే గ్రీన్ రెవల్యూషన్ 40 వస్తున్నాయి. అంతకుముందు ఎంతో కష్టపడేవారు, ఇప్పుడు ట్రాక్టర్లు. అంటే ప్రతి దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి చిన్న విషయంలో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కలుగుద్ది. సో మీరు అందరూ కూడా నాలెడ్జ్ బేస్డ్గా ఉంటూ మీ పిల్లల్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా చదివించుకోండి. ఇప్పుడు దాకా చదివించి చెప్పారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన దాస్ గారు చాలా ఆవేశం చెప్పారు, చాలా విషయాలు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందున్నటువంటి వ్యక్తి కేవీ ప్రసాద్ గారు తన సందేశాన్ని 2 నిమిషాలు, కాలాతీతమవుతుంది కాబట్టి 2 నిమిషాలు చెప్పాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఈ అభినందన సభకు వచ్చిన అందరికీ కూడా జైభీం తెలుపుతున్నాను. ఈరోజు ఈ ముగ్గురు కూడా మన కేవీతో పాటు నడిచి దాని ఉద్దేశాన్ని ముందు తీసుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. అలాగే ఈరోజు సంజీవరావు గారు క్లుప్తంగా 2 విషయాలు బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ ఇంట్లో ఉంటే అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతారు. ఒక ఉద్యోగికి, తర్వాత ఇంట్లో ఆడవారు, పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీగా ఎడ్యుకేషన్ లేకపోతే ఏం లేదండి, నథింగ్. ఇప్పుడు మనం ముందున్నటువంటి వ్యక్తి కేవీ ప్రసాద్ గారు తన సందేశాన్ని 2 నిమిషాలు, కాలాతీతమవుతుంది కాబట్టి 2 నిమిషాలు చెప్పాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఈ అభినందన సభకు వచ్చిన అందరికీ కూడా జైభీం తెలుపుతున్నాను. ఈరోజు ఈ ముగ్గురు కూడా మన కేవీతో పాటు నడిచి దాని ఉద్దేశాన్ని ముందు తీసుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. అలాగే ఈరోజు సంజీవరావు గారు క్లుప్తంగా 2 విషయాలు బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ ఇంట్లో ఉంటే అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతారు. ఒక ఉద్యోగికి, తర్వాత ఇంట్లో ఆడవారు, పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీగా ఎడ్యుకేషన్ లేకపోతే ఏం లేదండి, నథింగ్. ఎడ్యుకేషన్ ఉంటే మొత్తం ఈ వ్యవస్థనే మార్చచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. జై భీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. మన వెంకట్రావు గారు అండి, కె వెంకట్రావు గారు 2 విషయాలు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి సంజీరావు గారు,
అలాగే జిల్లా కేవీపీఎస్ అధ్యక్షులు చిరంజీవి గారు, సీనియర్ కృష్ణారావు గారు, ప్రసాద్ గారు, అలాగే బీసీ సంఘం శ్రీనివాస్ గారు, బల్రెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి నాగేశ్వరరావు గారికి, సన్యాసరావు గారికి, విష్ణుప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ పోస్ట్ రిటైర్డ్ లైఫ్ ఈ సమాజం కోసం నా ముందు మాట్లాడినటువంటి మన కొంచెమైనా విసులుబాటు చేసుకొని మీరు సేవా కార్యక్రమాలు ఉండాలని, అలాగే ఏదైతే నా ముందు మాట్లాడారు పెద్దలు, బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాదు, ఇది బిఆర్ అంబేద్కర్ అందరివాడు. ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, మహిళలకి ఉన్నత వర్గాలకు కూడా ఆయన రాజ్యాంగంలోని అనేకమైన హక్కులు కల్పించారు. ఆ హక్కులు బట్టి ఈరోజు మనం ఇంత ఇదేం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క ఇదని చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ ప్రపంచంలోని ఇద్దరు మేధావుల్లో ఒకరు కార్ల్ మార్క్స్, రెండు అంబేద్కర్ గారు. ఈ రెండు ఫిలాసఫీలు మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ సమాజంలో మనం పుట్టి ఏం చేయగలుగుతాం అనేది ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు అందరూ ఈ సమాజం కోసం ఆలోచించాలని, అలాగే రిటైర్డ్ అవుతున్నటువంటి ఈ ముగ్గురు మిత్రులకి నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ సత్యనారాయణ గారు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి, మరియు బాలశౌరి గారు, కేవీపీఎస్ ప్రెసిడెంట్ పారసారథి గారు, సువర్ణ రాజు గారు, వీరు వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సన్మాన గ్రహీత ఎం నాగేశ్వరరావు గారు, వారు సతీ సమేతంగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎం నాగేశ్వరరావు గారు సీనియర్ మేనేజర్ కన్స్ట్రక్షన్. వీరు లాస్ట్ మంత్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారండి. వీరికి దండలు ఇవ్వడానికి చిరంజీవి గారు ఫ్యామిలీ వారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు సతీ సమేతంగా వారికి దండలు ఇస్తారు. తర్వాత దండలు మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. అందరూ గట్టిగా కగపట్లతో సాలుబాతో సంజీవరావు గారు మొత్తం పెద్దలందరూ కూడా సాలుబాతో సత్కరించ చేసిందిగా కోరుకున్నాం. అందరూ గట్టిగా ప్రధాన ధ్వనితో వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మొమెంటోని సంజయరావు గారు వారికి ఫ్యామిలీ మెమోతో ఇతడితో ఇది వారి ఫ్యామిలీతో ఉన్నటువంటి ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. భారత రాజ్యాంగ ముఖ చిత్రం అంతా దాంట్లో ఉన్నది. దానిని కేవీపీఎస్ తరపున మేము ఇస్తున్నాం. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుని కోరుతున్నాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు తమ యొక్క ఎవరైనా ఫ్రెండ్స్ సన్మానం చేద్దాం అనుకుంటే ఇప్పుడు చేసి వచ్చండి. ఓకే, నాగేశ్వరరావు గారు తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. నాగేశ్వరరావు గారు ఫ్రెండ్స్
ఇప్పుడు సన్మానం చేస్తున్నారండి. ధర్మారావు గారు. ఇప్పుడు కేఎల్ నరసింహం గారు వారు నాగేశ్వరరావు గారికి సన్మానం చేస్తారు. సి ధర్మారావు గారు ఏపీఎస్ఆర్టీసీ, ఆయన రీసెంట్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ క్లాస్మేట్ వారు. అలాగే కేఎల్ నరసింహం గారు తెలుసు, అలా మన సిఎంఎస్ డిపార్ట్మెంట్ వారు స్టీల్ క్లబ్లో ఇప్పుడు కమిటీలో కూడా ఉన్నారు. వారు కూడా ఆయన క్లాస్మేటే, ఒకే స్కూల్లో చదువుకున్నారు ముగ్గురు కూడా. సార్ దళాయ్ గారు, వరకుమార్ దళాయ్ గారు, యూటిలిటీస్ డిపార్ట్మెంటు వారు బ్యాచ్మేట్ అనుకుంటా, స్కూల్ నుంచి అండి. వెళ్ళండి. ఓకే బాస్. మీరు కూర్చొని అలాగే మాట్లాడు. గుడ్ ఈవినింగ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ చీఫ్ గెస్ట్ కె సంజీవరావు గారికి, అలా జిల్లా అధ్యక్షుడు గారు టి చిరంజీవి గారికి, సిఐటియు ప్రెసిడెంట్ గారు వైటి దాస్ గారికి నా కృతజ్ఞతలు. అండ్ వేదిక ముందు అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. స్పెషల్గా నా క్లాస్మేట్స్ అయిన కేఎల్ నరసింహరావు గారికి అండ్ ఎన్ ధర్మారావు గారికి నా కృతజ్ఞతలు అండి, నా ఆహ్వానం నుంచి అందరూ వచ్చినందుకు. అలాగే కేవీపీఎస్ తరపున నన్ను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. బిఏడి కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. మన ఇక్కడే దేశభద్రం అవతల బోనంగా అనుకుంటాను, శ్యామలాదేవి గారు. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ మా హస్బెండ్ అంటే యాక్చువల్లీ 1 month అయినా సరే అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ సన్మానం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్యామలాదేవి గారు బీఈడీలో లెక్చరర్గా చేస్తున్నారు. నాగేశ్వరరావు గారికి, శ్యామలాదేవి గారికి కేవీపీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత డి సన్యాసరావు గారు ఆర్ఎంఎస్వి డిపార్ట్మెంట్, వీరికి దండలు ఇవ్వడానికి టిసిహెచ్ వెంకటేశ్వర గారు వారి ఫ్యామిలీతో వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డిసిహెచ్ గారు విత్ ఫ్యామిలీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డి సన్యాసరావు గారు ఆర్ఎంహెచ్వి డిపార్ట్మెంట్, డిసిహెచ్ గారు ఫ్యామిలీతో వేదిక మీదకి వచ్చి వారికి దంపలుగా వారికి దండలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దండలు ఇస్తారు. తర్వాత పెద్దలందరూ కలిపి సాలువాతో సన్మానిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. వీరు డి సన్యాసరావు గారు, లక్ష్మి గారండి. ధన్యాసరావు గారు, లక్ష్మి గారు. డిసిహెచ్ వెంకటేశ్వర గారు సాల్వతో సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. సంజీవరావు గారు, కృష్ణారావు గారు, కె వెంకట్రావు గారు వచ్చి మెమోంటోని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
డిసిహెచ్ వెంకటేశ్వర గారికి ఫ్యామిలీకి కేవీపీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు సన్యాసరావు గారు తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. సభాధ్యక్షులు వైటి దాస్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు సంజీవరావు గారికి థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసిన కేవీపీఎస్ తాలూకు పెద్దలందరికీ, అలాగే నా యొక్క సేవాభ్రాసులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిసిహెచ్ గారు చెప్పినట్లు నేను స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత నేను 2 సంవత్సరాలు వేసి చూశాను ఏ యూనియన్ బాగుంటుంది, ఏ యూనియన్ కరెక్ట్గా పనిచేస్తుందని. అప్పుడు నేను 2 సంవత్సరాల తర్వాత సిఐటీలోకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు వరకు నేను సిఐటీలో ఉన్నాను, సిఐటీలో పనిచేశాను. దానికి సంబంధించి అనుబంధ సంస్థగా కేవీపీఎస్ ఏర్పడిన తర్వాత కేవీపీఎస్ చేస్తున్న అనేక పోరాటాలని నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది కొద్దిగాను. దాన్ని నేను గౌరవిస్తున్నాను. కేవీపీఎస్ ఎక్కడ అన్యాయం అయితే అక్కడ వారు ఉంటున్నారు, న్యాయం జరగాలని కోరుకునే వారిలో కేవీపీఎస్ ఒకటి. అయితే నా వరకు నా గ్రామానికి నేను చేశాను, అయినా ఇంకా అది నాకు తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ గ్రామంలో చాలా వెనకబడిన గ్రామం ఇది మాది. స్టీల్ ప్లాంట్ ఒక మూలన సిఎస్ఎఫ్ కోట దగ్గర ఉండేది మా గ్రామం అంతాను. ఊరికి దూరంగా విసిరేయబడినట్టు ఉండేది. అటువంటి గ్రామంలో నేను పుట్టడం, నేను చాలా చిన్న వయసులోనే స్ట్రగుల్స్ పడ్డాను. ఈ 2 గ్లాసుల పద్ధతి అనేది నేను అనుభవించాను. దాని మీద నాకు 15-16 సంవత్సరాల్లోనే దాని మీద పోరాటం చేశాను. అప్పటికి నాకు సిపిఎం గురించి కానీ లేక ఈ అంబేద్కర్ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే అక్కడ చెప్పేవారు ఎవరు లేరు. ఆ టైంలోనే అగ్రకులాలతో నేను పోట్లాడాను. ఊరి మధ్యలో ఉన్న హోటల్లోకి వెళ్ళి నేను డబ్బులు ఇచ్చి టీ తీసుకొని టిఫిన్ చేసుకొని తిన్నాను. తిన్న తర్వాత వేరే ఒక క్యాస్ట్ వారు వచ్చి నువ్వు ఎవడో ఇక్కడ రావడానికి అడిగారు. అడిగితే నేను చెప్పాను నేను మనిషిని, వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, తమిళనాడు నుంచి వచ్చి కొట్టు పెట్టాడు, వాడికి అనుమతి ఇచ్చారు, ఏ కులమో తెలియదు వాడిది. నా కులం తెలుసు కాబట్టి నన్ను వ్యతిరేకిస్తున్నారు మీరు. నేను డబ్బులు ఇచ్చాను, తిన్నాను, నన్ను క్వశ్చనించడానికి మీకు ఎవరికి అధికారం లేదని నేను వాళ్ళతో గొడవ పడినప్పుడు మా ప్రెసిడెంట్ గారి వరకు తీసుకెళ్ళారు నన్ను. ఆయన దగ్గర కూడా ఇలాగే అన్నాను, ఏరా చిన్నవాడు కుర్రాడు ఇంకా నీకు బుద్ధి లేదా, ఆ కుడి ఎడమ లేదా నీకు అని అడిగారు. అడిగితే అయ్యా రాజుగారు మీకు కుడి ఎడమ ఉంది, నాకు కుడి ఎడమ ఉంది, మీకు 2 కుడి ఉండి నాకు కుడి ఎడమ ఉన్నట్లయితే నేను మార్చుకుంటాను అని చెప్తే ఆయన మాట్లాడలేకపోయారు. నేను వయసులో చిన్నవాడిని, మా నాన్న పిలిపించారు. మా నాన్న పిలిపిస్తే మా నాన్న వాళ్ళ దగ్గర పనిచేసేవాడు కాబట్టి ఆయన చెప్పలేక ఏమండి వీడు టౌన్లో పెరిగాడండి, మా అన్నగారు అబ్బాయి, నా కొడుకు కాదని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ రకంగా అప్పటి నుంచి నా స్ట్రగుల్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రామం వచ్చిన తర్వాత చాలా ఈ ఏరియా అంతా 1.5 మీటర్ లోతు బాగా గొయ్యి ఉండేది పెద్దగాను. ఇప్పుడు చిన్న వర్షం వచ్చినా సరే పెద్ద చెరువులాగా అయిపోయేది. నేను అప్పుడు టీడీపీలో జాయిన్ అయిన కారణం ఏంటంటే ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో టీడీపీలో జాయిన్ అయ్యి నేను పట్టుబట్టి ఈ గ్రామాన్ని ఈ రకంగా డెవలప్ చేశానంటే ఇక్కడ ఈ కళ్యాణ మండపం కట్టడానికి కూడా నా కృషి ఉంది. నా కృషి వల్ల ఈ కళ్యాణ మండపం కూడా కట్టబడింది. ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్లో ఎస్సీ అసోసియేషన్లో సెలెక్టెడ్ బాడీలో ఒక మెంబర్గా సెక్రటరీగా ఎన్నికయ్యాను 2012లో. అప్పుడు ఆ బాడీని అంతటిని కూర్చొని పెట్టి మా గ్రామానికి ఎలాగైనా కళ్యాణ మండపం కావాలి అని చెప్పి వాళ్ళందరితో తీర్మానం చేయించి మా గ్రామంలో కూడా అందరితో సంతకాలు తీసుకుని ఆ సంతకాలను తీసుకెళ్లి లైజన్ ఆఫీస్ దగ్గర పెట్టి ఈ యొక్క గ్రాంట్ 50 లక్షల రూపాయల గ్రాంట్ని అసోసియేషన్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మార్కింగ్ చేయడానికి వస్తే చాలామంది అవగాహన లేని వాళ్ళు మార్కింగ్ చెరిపేస్తూ ఉండేవారు. నేను 4-3 సార్లు చేయించాను, వాళ్ళు విసిగిపోయి మేము చేయలేమని చెప్పారు. ఆ తర్వాత అసోసియేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాను. ఇక్కడ కూర్చొని పెట్టి దీన్ని మార్కింగ్ చేయించి బిల్డింగ్ ఈ రూపు రావడానికి నేను కష్టపడ్డాను, కులానికి అంకితం చేశాను. నా వరకు నాదైతే కాదు ఇది. ఈ గ్రౌండ్ ఈ రోజున ఇలా ఉండటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదే బిల్డింగ్లో నన్ను సన్మానం జరిగిందంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే సంజీవరావు గారి చేతుల మీదుగా మేము సన్మానం పొందడం మా అదృష్టంగా భావిస్తాం. తరువాత సన్మాన గ్రహీత ఏ విష్ణు ప్రసాద్ గారు, ఎఫ్ఎండి డిపార్ట్మెంటు. ఏ విష్ణు ప్రసాద్ గారికి సత్కరించడానికి కృష్ణారావు గారు
కృష్ణారావు గారు, సంజీవరావు గారు, కె వెంకట్రావు గారు, ఎస్ సత్యనారాయణ గారు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు పెద్దలందరూ వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం. రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వాతాహరులంట రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వీరు గత నెల స్టీల్ ప్లాంట్ నుండి రిటైర్ అయ్యారండి. వారు మనోగతాన్ని తెలియజేస్తారు. రమణయ్య గారు సత్కరిస్తారు. విష్ణుప్రసాద్ గారిని ఆయన ఫ్రెండ్ రమణయ్య గారు సత్కరిస్తున్నారు. సాలువతో దుస్సాలువతో సత్కరిస్తున్నారు. చప్పట్లతో అభినందించాలని కోరుతున్నాం. అలాగే వారి మిత్రుడు దళాయ్ గారు కూడా కండువాతో సత్కరిస్తారు. చప్పట్లతో అభినందించాలని కోరుతున్నాం. ఇప్పుడు విష్ణుప్రసాద్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. కేవీపీఎస్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. నేను తర్వాత సన్మాన గ్రహీతలకి ఒక గ్రూప్ ఫోటో అన్నది ఉంటుంది. 1989లో ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఎఫ్ఎండి డిపార్ట్మెంట్లో నన్ను వేశారు. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే మన కృష్ణారావు గారు ఒకరోజు నా కోసం వచ్చారు. విష్ణుప్రసాద్ అనుకుంటూ వచ్చేసరికి అప్పుడు దాకా మామూలుగా ఉన్న మనిషిని అందరూ నన్ను ఒక ప్రత్యేకంగా ఒక ఏదో శత్రువుని చూసినట్టు ఏంటో విష్ణుప్రసాద్ కోసం కృష్ణారావు వచ్చాడు ఏంటి సంగతి అని ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే వన్డే మన సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు యూఏబీ కూడా వేయించుకున్నాను. అప్పుడు ఆ రోజుల్లో చాలా ప్రెజర్ చేశారు నా మీద, మా బాసులు కానించి కొలీగ్స్. అయినప్పటికి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సిఐటిలోనే కొనసాగి ఈరోజు రిటైర్మెంట్ ఉంది. ఈ సన్మానం చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. Wow.
శ్రీకాంత్ని సంజయరావు గారు దుస్తాలతో సత్కరించాలని కోరుతున్నాం. అందరూ చప్పట్లతో శ్రీకాంత్ని అభినందించాలని కోరుతున్నాం. శ్రీకాంత్ ఉద్దేశించి కృష్ణారావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో శ్రీకాంత్ గురించి మాట్లాడమంటే నేను ఈ శ్రీకాంత్ వయసు చాలా తక్కువ, కానీ నాకున్న పరిచయం మేరకు చాలా మేధావి. నేను ఇంతకంటే నేనేం చెప్పలేను. అంటే మీరు ఆలోచించుకోండి, మంచి ఆర్గనైజర్, అంబేద్కరిజాన్ని తీసుకెళ్లాల్సిన ఇలాంటి ఆర్గనైజర్స్ కావాలి మనకి. శ్రీకాంత్ ఇప్పుడు ఒక 40 మందికి పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు. ఆయన 6 గంటలకి డ్యూటీ నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా ఉద్యోగం, బీటెక్ చేసి స్టీల్ ప్లాంట్ యూటిలిటీస్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నారు. 3 పిల్లలు చదువుకున్న, ఈయన దగ్గర చదువుకున్న పిల్లలు కాలేజీకి వెళ్తూ ఫస్ట్ ఇయర్ బీటెక్ చేసిన ఒక అబ్బాయి 5:30కు వచ్చి ఇతను వచ్చే లోపే ట్యూషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకొక అబ్బాయి బెహ్రా పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆ అబ్బాయి ఈయనకంటే ముందు వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా 3 పిల్లలు ఈ శ్రీకాంత్ దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు కాలేజీలో చదువుకుంటూ ఇక్కడికి వచ్చి ఆయన ట్యూషన్, ఈయన వచ్చే లోపు ట్యూషన్ స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత అంటే హోంవర్క్ కంప్లీట్ చేస్తారు. వచ్చిన తర్వాత మిగిలిన డౌట్స్ అన్నీ కూడా శ్రీకాంత్ ఫుల్ఫిల్ చేస్తాడు. ఇది ఈయన డైలీ చేసే పని. ఇది మన సమాజానికి చేయాల్సిన పని. సో శ్రీకాంత్ నాకు చిల్డ్రన్స్ క్లబ్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను కాబట్టి వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ నుంచి శ్రీకాంత్ ఆ పిల్లలు 3 పిల్లలకి వాళ్ళు పాకెట్ ఖర్చు కోసం మనం వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ నుంచి మంత్లీ సహాయం చేయండి అన్నారు. మనిషికి ఒక 1000 రూపాయలు చొప్పున 3కి వేయమన్నారు. మా చిల్డ్రన్స్ క్లబ్ నుంచి నేను ఆయనకి నెలకి ఈ నెల నుంచే నెలకు 3000 రూపాయలు ఇవ్వడానికి ఈ సమావేశంలో నేను తెలియజేస్తాను. అట్లాగే ఈ పక్క రూమ్లో ఒక కంప్యూటర్ ఇవ్వండి, నేను నెట్ పెట్టుకుంటాను, మా పిల్లలందరికీ కూడా నెట్ అదే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పుతాను, బేసిక్ నాలెడ్జ్ నేర్పుతాను అని ఆ అబ్బాయి చెప్తే నేను వచ్చే నెలలో ఇక్కడ ఒక కంప్యూటర్ ఇవ్వడానికి కూడా మా చిల్డ్రన్స్ క్లబ్ నుంచి నేను ఆయనకి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఒక పేద విద్యార్థి, ట్యూషన్ చెప్తున్న పేద విద్యార్థి ఒక అబ్బాయి ఉన్నారు, అబ్బాయి పేరు మర్చిపోయాను, ఆజీష్. ఆ అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి ఒక ల్యాప్టాప్ ఇవ్వండి, పాత ల్యాప్టాప్ ఇవ్వండి అని అడిగారు. ఆ అబ్బాయికి కూడా వచ్చే నెల నుంచి ఒక ల్యాప్టాప్ ఇవ్వడానికి మా చిల్డ్రన్స్ క్లబ్ నుంచి నేను అంగీకరిస్తాను. ఇది మిత్రులారా, ఇలాంటి ఆర్గనైజర్స్ని మనం ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం ద్వారా అంబేద్కర్ ఆశయాల్ని మన దళిత వర్గానికి, ప్రజానికానికి, ముఖ్యంగా స్త్రీలకి, అంబేద్కర్ యాక్చువల్గా ఎక్కువ చేసింది స్త్రీలకి కూడా ఆ అంబేద్కర్ ఆశయాల్ని తీసుకెళ్ళాలి. ఈ రకంగా ఆర్గనైజర్స్గా మనందరూ కూడా తయారవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలనేసి నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇప్పుడు జిఎంగా రిటైర్ అయిన జిఎం హెచ్ఆర్గా రిటైర్ అయినటువంటి సంజయరావు గారు మాట్లాడాలని కోరుతున్నాం.
సార్ శ్రీధర్ గారు నిజంగా చాలా హ్యాపీ టు నోట్, చాలా ఆనందంగా మీ యొక్క కర్తవ్యాన్ని నోట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు భావితరాల పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతూ ఒక లీడర్స్గా తయారు చేయడం అనేది మీ యొక్క ఆలోచన రావడమే గొప్ప విషయం. సో మీ గొప్ప ఆలోచనకి వీళ్ళందరూ కూడా నిజంగా ఆచరణకర్తలు అయితే చాలా గొప్ప విషయం. ఇది ఒక విషయం చెప్తానండి, మామూలుగా ఈ సందర్భం లేనిది. మీకు అందరికీ తెలుసు, కేంద్రీయ విద్యాలయంలో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని పూర్ పిల్లలకి సీట్లు ఇచ్చాం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. దాంట్లో ఇస్లాంపేట దగ్గర నిజంగా ఈ బయట షీట్స్ తోటి ఒక ఇదేసుకుని ఒక లేడీ ఎక్కడో పనిచేస్తూ ఆ పిల్లోని అక్కడ చదివిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఆ తోటి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఇస్తే ఆ టీచర్లు తర్వాత పేరెంట్స్ కూడా కరిగిపోయి మొత్తానికి పైన అమౌంట్ తోటి ఒక గది ఒక టాయిలెట్ ఆ పిల్లలే ఆ తోటి విద్యార్థి కట్టించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఏ ఇన్స్పిరేషన్. అంటే ఒక చదువు దానికి ఒక ఇన్స్పిరేషన్ అనేది. ఇంకోటి కూడా చెప్తాను, మీరు బోర్ కొట్టకపోతే. డిఏవి స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఇక్కడ పెయింట్స్ వేస్తారు. ఒక అతను తుమ్మల సీన్ అని సిడిబిసి వచ్చి అయిపోయాడు. అతను ముస్లిం, అంత క్యాస్ట్ అని కాదు. అతను అడిగారు, నేను మామూలుగా పిలిచినప్పుడు అదే డిఏవి స్కూల్ అంటే ఉదయాన్నే గాయత్రి మంది చదువుతారు, నీకేమో మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో అన్నాడు. సార్ చదువే చాలా ముఖ్యం సార్, మా పిల్లకి ఫ్రీ చదువు 10th వరకు ప్రొవైడ్ చేయడమే చాలా గొప్ప అని అవుతాను. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఆ పిల్ల 4th క్లాస్ వచ్చినాక మళ్ళీ ఆ యూనియన్ నాయకుడును ఈయన వచ్చారు. సార్ కాళీబరిలో బెంగాల్ అసోసియేషన్ వాళ్ళు శ్లోకాలు పోటీ పెడితే మా ముస్లిం అమ్మాయి ఫస్ట్ వచ్చింది సార్ అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే పిల్లల యొక్క సృజనాత్మక శక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళల్లో చైతన్యం ఎక్కువ ఉంటుంది. దాన్ని చైతన్యం చేయాలనుకున్న శ్రీధర్ గారికి అందరి తరఫున చాలా అభినందనలు. సో ఇది గుడ్ ఇన్స్పిరేషన్. సో ఇటువంటి యువతని మనం అందరం ప్రోత్సహించడం, కృష్ణారావు అనడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంలో ఈయన సదాంచడం కూడా చాలా హ్యాపీ టు నోట్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు శ్రీకాంత్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. కూర్చో తమ్ముడు, కూర్చొని మాట్లాడు. పర్లేదు. హలో, అసలు ఇక్కడ కూర్చొని సన్మానం తీసుకునే అర్హత అయితే నాకు ఇంకా రాలేదు. అందరికీ ముందుగా జేబీ. నా ముందున్నటువంటి పెద్దలు, వెనకున్న పెద్దలకి వాళ్ళ సర్వీసులో ఉన్నంత వయసు నాది. కాకపోతే నేను సావిత్రి పూలే గారి చరిత్ర చదివినప్పుడు ఆవిడ స్కూల్కి పిల్లలు చదువు చెప్పడానికి వెళ్ళే టైంలో 2 చీరలు, ఒక చీర బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళేది, ఒక చీర కట్టుకుని వెళ్ళేది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడున్న అగ్రకులాల వారు ఆమె మీద పేడ జల్లేవారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చీర మార్చుకొని వేరే చీర కట్టుకొని పిల్లలు చదువు చెప్పేది. ఆవిడ అంత కష్టపడి, ఒక స్త్రీ అయ్యుండి కూడా అంత కష్టపడి ఒక వెనకబడిన తరగతి విద్యార్థులకు తీసుకురావడం అనేది ఆలోచనతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. ఇది యాక్చువల్గా 2020లో స్టార్ట్ అవ్వాలి, బిఫోర్ ఆఫ్ కరోనా. ఫస్ట్ కోవిడ్ వేవ్ ముందే స్టార్ట్ అవ్వాలి. కాకపోతే కాలం అనుకూలించలేడం వల్ల ఇంత లేట్ అయింది. నేను ఈ యొక్క ట్యూషన్కి నా ఒక్కడి వల్ల అవ్వలేదు, నాతో పాటు దాదాపుగా 6-7 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఆశీష్, జయకుమార్, చక్రి, బబులు, సాయి, ఇంకా 4 ఉన్నారండి. వాళ్ళందరి సహకారంతోనే నేను ఈరోజు ఈ సన్మానం తీసుకోగలిగాను. వాళ్ళు లేకపోతే నాకు ఈ సన్మానం దక్కేదే కాదు. నాకు అన్ని విధాల సహకారాన్ని ఇచ్చినటువంటి కేవీపీఎస్ వారికి, కృష్ణారావు గారికి, మిగిలిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా కోరికొకటి తీర్చాలిరా, చదువుతోని సమాజాన్ని మార్చాలిరా. కొడుక నా కోరికొకటి తీర్చాలిరా, చదువుతోని సమాజాన్ని మార్చాలిరా. జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా, జ్ఞాన ఖడ్గమును మించిన ఆయుధమే లేదురా. అక్షరమై ఈ జగతిన జాతిని నడిపించురా, స్వేరోలైలో థ్యాంక్ యూ శ్రీకాంత్. పిల్లలు అందరూ కూడా లేచి ముందుకు రావాలండి. పిల్లల కిందకి వెళ్ళి Welcome to our YouTube channel.
Don't forget to like, subscribe and share the videos.